హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ కుప్పెడంత మనసు 16వ భాగాన్ని వినేద్దాం. అరుంధతి ఫోన్ని చూస్తూ దేవ్ కాల్ కోసం మాత్రమే కాక కార్తీక్ కోసం కూడా నిరీక్షిస్తూ ఉంటుంది. ఆ నిరీక్షణకు ఫలితంగా కార్తీక్ చాలా ఫాస్ట్గా వస్తాడు ఆ గార్డెన్లోకి. కార్తీక్ అరు దగ్గరికి వస్తూ చాలా వెయిట్ చేయించాను అనుకుంటా, సారీ కాస్త లేట్ అయింది అంటాడు. కార్తీక్ రావడం చూసిన అరుంధతి లేచి కార్తీక్కి ఎదురుగా వెళ్ళి హక్ చేసుకుంటుంది. కార్తీక్ అరుంధతి అంత ఫోర్స్గా వచ్చి హక్ చేసుకోవడంతో కాస్త షాక్లో ఉంటాడు. అరుంధతి కార్తీక్ని చుట్టేసి అలా మౌనంగా ఉండిపోతుంది. కార్తీక్ ఎదలో వదిలిపోవాలని తను ఎన్నోసార్లు అనుకుంది, ఈ రోజుకి కుదిరింది. కార్తీక్ హార్ట్ బీట్ పెరుగుతూ ఉంటుంది. కార్తీక్ నవ్వుతూ అరుంధతిని హత్తుకోబోతున్నాడనగా అరుంధతి ఈ ఒక్క నైట్కి చాలా నేను అని అంటుంది. కార్తీక్ వెంటనే ఏంటి అర్థం కాలేదు అని అరుంధతిని దూరం తోస్తాడు. అర్థం కాకపోవడానికి చిన్న పిల్లాడివి కాదు కదా కార్తీక్, నేను నచ్చాను నీకు, అందుకే ముద్దు పెట్టావు, ఇంట్రెస్ట్ ఉంటే శారీరకంగా కూడా కలుద్దాం అంటుంది అరుంధతి. ఛీ అరుంధతి, ఈ మాటలు నీ నుంచి నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంటాడు. ఏం మాట్లాడదు అరుంధతి, నిజానికి మాటలు రావు. అంతకుముందు మాట్లాడిన మాటలే గుండెల్ని ఎంతో బాధ పెట్టుకుంటూ మాట్లాడుతుంది. ఏం మాట్లాడినా లోపలున్న సముద్రం ఉప్పొంగేలా ఉంది. కార్తీక్ కాసేపు సైలెంట్గా ఉండి ఆ తర్వాత అరు, నువ్వు ఇలా ఎందుకు బిహేవ్ చేశావో నాకు తెలియదు, కానీ నువ్వంటే నాకు ప్రాణం. ప్రతి క్షణం నీతో పోట్లాడాలనిపిస్తుంది. నీ మాటలు చాలు నా ఆలోచనలు డైవర్ట్ చేయడానికి. ఈ గుండె నీకోసమే కొట్టుకుంటుంది అరుంధతి. నువ్వు నా జీవితంలో ఉంటేనే నా జీవితానికి ఒక అర్థం ఉంటుంది. నీతో ఉంటే తెలియని ఆనందం నన్ను చుట్టేస్తుంది. నీ నవ్వు చూస్తే చాలు నన్ను నేను మర్చిపోతాను. నువ్వు నాకు జీవితాంతం తోడుగా కావాలరుంధతి అంటాడు. అరుంధతి వచ్చే బాధనంతా దిగమింగుకుని కార్తీక్ వైపు చూడకుండా నడుస్తూ, కార్తీక్ నువ్వు కిస్ ఇచ్చావు కాబట్టే నీ ఇంటెన్షన్ అలాంటిదేమో అనుకుని నేను వెయిట్ చేస్తున్నాను, అంతే తప్ప ఈ లవ్ లాంటివి నాకు పడవు. అయినా కార్తీక్ నాలాంటి అమ్మాయిని ఎలా పెళ్లి చేసుకుంటావు అసలు అంటుంది. కార్తీక్ ఏమాత్రం తగ్గకుండా అరుంధతి ఏంటి అనేది నాకు తెలుసు, ఇప్పుడు కావాలని ఇలా మాట్లాడుతున్నావని కూడా నాకు అర్థమవుతుంది, కానీ ఎందుకు అంటాడు. కావాలన్నా నేనెందుకు కావాలని మాట్లాడతాను కార్తీక్, నిజంగా అడిగాను, నీకు ఆ ఇంట్రెస్ట్ ఉందేమో అని వచ్చాను. నువ్వు లవ్ అన్నావు, నేను ఆ టైప్ కాదు కార్తీక్, వేరే అమ్మాయిని చూసుకో అనేసి చకచక్క తన గదిలోకి వెళ్ళిపోతుంది. కార్తీక్ ఏం అర్థం కాదు, పిచ్చెక్కిపోతుంది. అరు మాటలు గుర్తు చేసుకుంటే ఆ టైంలో ఒక లైన్ గుర్తుకొస్తుంది. ఎప్పుడో కాలేజ్ డేస్లో విన్నది. ఒక అమ్మాయి ప్రపోజల్కి నో అని చెప్తే ఆ అబ్బాయి చచ్చిపోదాం అనుకుంటాడు, కానీ అదే ఆ అబ్బాయికి ఆ అమ్మాయి మంచిది కాదని తెలిస్తే ఆ ప్రేమను చంపేస్తాడని. నేను బాధపడకూడదని ఇలా బిహేవ్ చేసిందా అనుకుంటూ తల పట్టుకుని ఉయ్యల్లో కూర్చుంటాడు. రూమ్కి వెళ్ళిన ఆరు కార్తీక్తో తను మాట్లాడిన పద్ధతి గుర్తుకు తెచ్చుకొని ఏడుస్తూ, నీ ప్రేమకి నాకు అర్హత లేదు బావా, క్షమించు అంటూ బాధపడుతూ ఉంటే ఆ బాధలో దేవే గుర్తుకొస్తాడు. వెంటనే ఫోన్ ఎక్కడ అనుకుంటూ చూసుకుంటుంది. కార్తీక్ ఆలోచిస్తూ ఉంటే పక్కనే ఉన్న ఫోన్ మోగుతుంది. కార్తీక్ సౌండ్ ఎక్కడి నుంచో అని చూస్తే పక్కన ఫోన్ కనిపిస్తుంది. ఆ ఫోన్ని చూసి అరుంధతి ఫోన్ అని చేతిలోకి తీసుకుంటే స్క్రీన్పై దేవ్ అని స్క్రోల్ అవుతూ ఫోటో కనిపిస్తుంది. కార్తీక్ దేవ్ నెంబర్ చూసి, దేవ్ అరుంధతికి ఎందుకు కాల్ చేస్తున్నాడు, అది ఈ టైంలో అనుకుంటూ లిఫ్ట్ చేసి ఏం మాట్లాడకుండా చెవి దగ్గర పెట్టుకుంటాడు. దేవ్ అరుంధతి ఫోన్ లిఫ్ట్ చేసిన వెంటనే హాయ్ స్వీటీ. కార్తీక్ ఆ మాట వినగాని అసలు ఏం మాట్లాడతాడని సైలెంట్గా ఉంటాడు. దేవ్ అరుంధతి అనుకుని ఫోన్లో, నా కాల్ కోసమే ఎదురు చూస్తున్నావు కదా, నాకు తెలుసు, ఎందుకంటే నీ పేరెంట్స్ అంటే నీకు అంత ఇష్టం. ఆ మాటలతో కార్తీక్ దేవ్ వాయిస్ అని కూడా కన్ఫర్మ్ చేసుకుని వింటూ ఉంటాడు. దేవ్ తన ఫ్లోలో వెళ్ళిపోతూ, సరే స్వీటీ, ఇప్పుడు నేను మీ నాన్నతో మాట్లాడిస్తాను, అంతకన్నా ముందు నేను అడిగింది ఇస్తానన్నావు కదా, మరి ఇస్తావా అంటాడు. కార్తీక్ ఏం మాట్లాడు, నిజం చెప్పాలంటే తన మైండ్ బ్లాంక్ అవుతుంది. దేవ్ మాటలకి. దేవ్ ఇలా మాట్లాడతాడా అని షాక్ ఒకటైతే, అసలు అరుంధతి వాళ్ళ పేరెంట్స్ తన దగ్గర ఉండడం ఏంటి అని ఆలోచన. ఒకసారి దేవ్ కార్తీక్తో తన మనసులో ఒక అమ్మాయి ఉందని, తానే తన దేవత అని చెప్తాడు. అరుంధతి ప్రేమించిన అమ్మాయి అయితే వాళ్ళ పేరెంట్స్ని కిడ్నాప్ చేయడం ఏంటి, అసలు అరువుకి మదరే లేరు కదా అని పరిపరి విధాలుగా ఆలోచిస్తారు. దేవ్ ఫోన్లో, స్వీటీ నీ సైలెన్స్ నాకు అంగీకారం తెలుపుతుంది, కానీ సరే ఇస్తా అన్నావు, ఇచ్చే మరి అంటాడు. కార్తీక్ మనసులో ఏమి ఇవ్వాలరా ఎదవా అనుకుంటాడు. స్వీటీ నీ మధురమైన పెదాలతో ఒక ముద్దిచ్చావే అనుకో, ఆ నెక్స్ట్ మినిటే మీ నాన్నకి ఫోన్ ఇస్తాను అంటాడు దేవ్. ముద్ద
వీడు నేను నేను అనుకునే దేవ్ ఒకరేనా, వాయిస్ ఒకటేనే అనుకుంటూ ఉంటాడు కార్తిక్. దేవ్ స్వీటీ ఫాస్ట్గా ఇవ్వు అని అంటాడు. కార్తిక్ మనసులో ఇస్తాను బే, నేను ఇస్తాను నీకు అనుకుని చిన్న సౌండ్ చేస్తాడు. దేవ్ అబ్బా స్వీటీ, నువ్వు ఈ టైంలో ఇక్కడ ఉంటే ఎంత బాగుండేది అంటాడు. అబ్బా కాదురా నీ అబ్బా, నీకుందరా నా చేతుల్లో అని మనసులో అనుకుంటాడు కార్తిక్. దేవ్ సిగ్గుపడుతున్నావా స్వీటీ, సరేలే మీ నాన్నకిస్తున్నాను మాట్లాడు అంటాడు. దేవ్ ఒక ఇంట్లోకి వెళ్ళి అక్కడి నుంచి పైన గదిలోకి వెళ్ళి ఒక వ్యక్తి ముందు నిలబడి నోటికి వేసిన ప్లాస్టర్ పీకి మీ అమ్మాయి మాట్లాడండి అని చెవు దగ్గర పెడతాడు. ఆయన అమ్మా ఆరు, నువ్వు వీడి చేతికి చిక్కకు, మా ప్రాణం పోయినా పర్లేదు అంటారు. దేవ్ నవ్వుతూ వింటూ ఉంటాడు ఆయన మాటలు. రూమ్లో ఎంత వెతికినా ఫోన్ కనిపించకపోవడంతో అరుంధతి ఆలోచిస్తూ లాస్ట్గా ఫోన్ని ఎప్పుడు చూశానా అనుకుని గుర్తుకు తెచ్చుకుంటుంది. గార్డెన్లోకి కార్తీక్ రావడం చూసి ఫోన్ ఉయ్యల్లో పెట్టాను కదా అని గుర్తుకు రావడంతో కార్తీక్ గార్డెన్లోనే ఉంటే కార్తీక్ని ఎలా ఫేస్ చేయాలి అనుకుంటూ నెమ్మదిగా గార్డెన్లోకి వస్తుంది. కార్తీక్ తన ఫోన్ మాట్లాడడం చూసి షాక్ అయి కార్తీక్ ముందు నించుంటుంది. అరుంధతిని చూసిన కార్తీక్ వెంటనే ఫోన్ స్పీకర్ ఆన్ చేస్తాడు. అరుంధతి అలా షాక్లో ఉండగానే భార్గవ్ గారు, అరు నీకు చెప్పేది అర్థమవుతుంది కదా, మా కోసం జీవితం నాశనం చేసుకోకు అంటారు. అరు ఆ మాటలతో తేరుకుని నాన్న నాన్న ఎలా ఉన్నారు అని ఏడ్చేస్తుంది. తల్లి మేము ఎలా ఉన్నా నీ జీవితం బాగుండాలనే కోరుకుంటాం, కానీ నువ్వు ధైర్యంగా ఉండు అని అంటారు ఆయన. అరుంధతి ఏడుస్తూ హా నాన్న ఒక్కటి అడుగుతాను, నిజం చెప్తారా అని కార్తీక్ వైపు చూస్తూ అడుగుతుంది. కార్తీక్ అరుంధతి కన్నీళ్ళని తుడుస్తూ ఓదార్పుగా కళ్ళు అర్పితే భార్గవ్ గారు అడుగు అరుంధతి అంటారు. ప్రామిస్ చేయండి నిజం చెప్తారుగా అంటుంది అరు. కార్తీక్కి అరు అలా అడిగేసరికి క్యూరియాసిటీ పెరిగి చాలా శ్రద్ధగా వింటూ ఉంటాడు. నీకెందుకు అబద్ధం చెప్తాన్రా అంటారు భార్గవ్ గారు. మరి అమ్మకి ఎందుకు అబద్ధం చెప్పారు నాన్న అంటుంది అరుంధతి. భార్గవ్ గారు మనసులో ఇప్పటికే అంజనా గారి విషయం తలుచుకొని బాధపడుతూ ఉంటారు. అరు కూడా అలా అడగడంతో సైలెంట్గా ఉంటే అరు చెప్పండి నాన్న అంటుంది. అప్పుడు నేను చేసిన పనికి ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్నావు కదా అరు అంటారు భార్గవ్ గారు. అంటే నాన్న మీరే అమ్మని తన ఫ్యామిలీ నుంచి దూరం చేశారా, ఇప్పుడు ఆ దేవ్ నన్ను మీ ఇద్దరికీ దూరం చేసి నాకు ఫ్యామిలీ లేకుండా చూశాడు కదా నాన్న, అసలు ఏం జరిగింది నాన్న అంటుంది. కార్తీక్కి కొంత అర్థమై అవ్వనట్టు ఉంటుంది. చెప్తాను కానీ అరు నీకెలా తెలిసింది మీ అమ్మ గురించి అంటారు భార్గవ్ గారు. మీకు తెలుసుగా నాకు అంజు అనే ఫ్రెండ్ ఉందని, తను రాజయ్య గారి కూతురు, తన పెళ్ళికి వచ్చాను, ఇక్కడ అమ్మ ఫోటో చూశాను నాన్న, మీరు చెప్పండి అంటుంది. కార్తీక్కి తన ఫ్యామిలీ గురించి రావడంతో ఏం అర్థం కాక అరుంధతి వైపే ఏం జరుగుతుంది అన్నట్టు చూస్తాడు. భార్గవ్ గారు మాట్లాడబోతుంటే దేవ్ ఇప్పటికే చాలా మాట్లాడారు చాలు అని ఫోన్ లాక్కుని హే స్వీటీ చాలానే మాట్లాడావు ఇప్పటి వరకు, ఇక అడక్కు మీ నాన్నతో మాట్లాడాలని కానీ మీ అమ్మని చూడాలని కానీ అంటాడు. దేవ్ అలా అనటంతో అరు స్పీకర్ ఆఫ్ చేయబోతుంది. కార్తీక్ వెంటనే ఫోన్ని దూరంగా పెట్టి నోటిపై చిన్నగా మాట్లాడు అంటాడు. అరు కార్తీక్ వైపు అలానే చూస్తుంటే దేవ్ నువ్వు నా కోరిక తీర్చిన తర్వాత నుంచి నీ ఫ్యామిలీని నేను పట్టించుకోను అంటాడు. దేవ్ మాటలకి కార్తీక్కి కోపం వస్తుంది. అలానే అరుంధతి వైపే చూస్తుంటే అరు బాయ్ అని కట్ చేస్తుంది. దేవ్ నవ్వుకొని ఫోన్ పాకెట్లో వేసుకుని ఆ ఇంటిని లాక్ చేసి వెళ్ళిపోతాడు. కార్తీక్ అరు వైపే చూస్తాడు. అరు ఏం మాట్లాడకుండా కార్తీక్ దగ్గర ఫోన్ లాక్కోబోతుంటే కార్తీక్ ఫోన్ పట్టుకున్న చేయిని పైకి వేస్తాడు. అరు కోపంగా అక్కడి నుంచి తన రూమ్కి వెళ్ళిపోతుంది. కార్తీక్ ఆ వెనకే వెళ్తాడు. పెళ్లి అలసట వల్ల అందరూ మంచి నిద్రలో ఉంటారు. కార్తీక్ అలా వెళ్తూ అరుంధతి మాటల్ని ఆలోచిస్తూ ఆ తర్వాత దేవ్ మాటల్ని ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో అరుంధతి రూమ్ దగ్గరికి రావడంతో కార్తీక్ మనసులో అరుంధతి ఏమన్నావు, ఇందాక శారీరకంగా కలుద్దా ఉంటావా, మాటలు చెప్పడం ఈజీని, ఇప్పుడు సింపుల్ రొమాన్స్ చూపిస్తా, అప్పుడు నీ మొహం చూడాలి అని అరుంధతి రూమ్లోకి వెళ్తాడు. అరు కార్తీక్ వైపు కోపంగా చూస్తుంది. ఆ కోపానికి ఏం అర్థం లేదు. కోపం ఉంటే కార్తీక్ ఏం క్వశ్చన్స్ వేయడని అలా మెయింటైన్ చేస్తుంది. కార్తీక్ అరుంధతి దగ్గరికి వచ్చి తన మీదకి వస్తుంటాడు. అరు వెనక్కి వెళ్తూ కార్తీక్ని క్వశ్చన్ మార్క్ ఫేస్తో చూస్తుంది. కార్తీక్ నవ్వుతూ అలా అరుంధతి మీదకి వెళ్తుంటే అరు బెడ్ అడ్డ రావడంతో అలా నిల్చొనిపోతుంది. కార్తీక్ అరుంధతి దగ్గరకు వచ్చి మంచంపై ఉన్న తన ఒక తెరని లాగుతాడు. ఆ తెర అరుకి కార్తీక్కి అడ్డుగా వచ్చి చేరుతుంది. కార్తీక్ అరుంధతి వైపే చూడడంతో అరు మాటలు పెగల్చుకొని ఏంటి కార్తీక్ అని భయం కూడిన స్వరంతో అడుగుతుంది.
ఇందాక అన్నావు కదా కలుద్దామని, దా ఇప్పుడు అంటూ ఆ తెరని యూజ్ చేసి తన మీదకి లాక్కుంటాడు కార్తీక్. ఆరుకి కార్తీక్కి తెర అడ్డుగా ఉంచుకుని వెళ్ళి కార్తీక్ని అంటుకుంటుంది. కార్తీక్ తన చేతిలో ఉన్న తెరని వదిలేసి అరు మొహంపై ఉన్న తెల్లని తెరని చేత్తో తీస్తూ కావాలని అరుంధతి నడుంపై పట్టు బిగిస్తాడు. అరుంధతి షాక్ అయి కార్తీక్ కళ్ళలోకి సూటిగా చూస్తూ ఉండిపోతుంది. కార్తీక్ నవ్వుతూ అరు దగ్గరికి వస్తాడు. అరుంధతి భయంగా కార్తీక్ అంటుంది. అని అంటూనే తన తలని అరు మెడవంపు దగ్గరికి తీసుకుని వెళ్తుంటాడు. కార్తీక్ స్పర్శ తనకి తగలడంతో ఆ ఫీలింగ్ తనని ఉక్కిరి బిక్కిరి చేస్తుంటే అతి కష్టంగా కార్తీక్ వదులు అంటుంది. కార్తీక్ అరుంధతి ఈ మాత్రానికే ఇంకా ముందుకు వెళ్తే ఏమవుతావు అంటూ అరుంధతిని ఇంకా దగ్గరికి లాక్కుంటూ నడుంపై పట్టు బిగిస్తాడు. అరు కార్తీక్ హ్యాండ్పై చెయ్యి వేసి వద్దు కార్తీక్ తప్పు అంటుంది భయంగా. కార్తీక్ అరుంధతి కళ్ళలోకి సూటిగా చూస్తూ ఆహా ఇందాక అలా మాట్లాడడం తప్పు కాదా అరుంధతి అంటాడు. తప్పే అలా మాట్లాడడం అంటుంది. అరుకి ఫుల్ స్వెట్ పట్టేస్తుంది. కార్తీక్ అరు భయాన్ని చూసి నవ్వుకుంటూ కావాలని ఒక కిస్ని నీ లిప్స్ పై ఇస్తాను అని అరు లిప్స్ని వేలితో టచ్ చేస్తూ అరు ఫేస్ దగ్గరికి తన ఫేస్ని తీసుకొస్తాడు. అరు భయంతో కళ్ళు మూసి ప్లీజ్ వదిలే, నేను అలా మాట్లాడడం తప్పే బావా ప్లీజ్ బావా అంటుంది. కార్తీక్ షాక్ అయి అరుని వదిలి బావానా బావా ఏంటి అంటాడు. అరు సైలెంట్గా ఉండి కార్తీక్ వైపే చూస్తూ ఉంటుంది. కార్తీక్కి వెంటనే అంజనా గారి బర్త్ మార్క్ అండ్ అరుంధతి బర్త్ మార్క్ గుర్తుకొస్తాయి. ఆ తర్వాత అరుంధతి ఇంతకుముందు ఫోన్లో వాళ్ళ నాన్నతో అమ్మ ఫోటో చూశాననటం, అలాగే అమ్మని మీరే తన ఫ్యామిలీ నుంచి దూరం చేశారా అని అడగడం గుర్తుకొచ్చి ఒక్కసారి అరు భుజాలు పట్టుకొని ఆ ఆతృత భయం బాధ ఇలా ఎన్నో భావాలు నిండిన కళ్ళతో చూస్తూ గొంతుతో ధ్వనిస్తూ నువ్వు ఎవరు అంటాడు. అరు కార్తీక్ కళ్ళలోకి చూస్తూ తన భుజాన్ని పట్టుకున్న కార్తీక్ చేతులను తీసేసి అరుంధతి భార్గవ్ డాటర్ ఆఫ్ అంజనా భార్గవ్ అంటుంది. కార్తీక్ అంటే మా అత్తయ్య కూతురివా? కానీ అత్తయ్య పెళ్లి కాకముందే చనిపోయింది, అలాంటప్పుడు నువ్వు తన కూతురివి ఎలా అంటాడు. పెళ్లికి ముందు చనిపోలేదు అంటూ తన లగేజ్ దగ్గరికి వెళ్ళి ఒక ఆల్బమ్ తీసి కార్తీక్ ఇస్తుంది అరు. కార్తీక్ ఓపెన్ చేస్తుంటే అరుంధతి కార్తీక్తో అవి మా అమ్మతో ఇంటర్ వరకు ఉన్న జ్ఞాపకాలు అంటుంది. కార్తీక్ అరు వైపు ఒకసారి చూసి ఆల్బమ్ని చూస్తూ ఉంటాడు. కార్తీక్కి ఆ ఫోటోలో ఉన్న అంజనా గారిని చూస్తూ ఒక ఫీల్తో ఆవిడతో కలిపిన చిన్న చిన్న జ్ఞాపకాలు, ఆవిడతో ధర్మ, కార్తీక్ చేసిన అల్లరి, ఆవిడ వాళ్ళపై చూపించే కేర్ అండ్ లవ్ అన్నీ గుర్తుకు తెచ్చుకుంటూ ఉంటే తెలియకుండానే కార్తీక్ కళ్ళ వెంట నీళ్లు తిరుగుతాయి. అది చూసి అరుంధతి కార్తీక్ అంటుంది. కార్తీక్ ఆ ఆల్బమ్ పక్కన పెట్టేసి వచ్చిన బాధని దిగమింగుకొని బెడ్పై కూర్చుంటాడు. అరుంధతి కార్తీక్ పక్కన నించొని కార్తీక్ భుజంపై చెయ్యి వేస్తుంది. అత్తయ్య చనిపోయిందని అందరూ అనుకోవడం ఏంటి? నువ్వు అత్తయ్య కూతురేంటి? అసలు ఏం జరిగింది అంటాడు కార్తీక్. నాకు తెలియదు కార్తీక్, కానీ అమ్మకి యాక్సిడెంట్ అవ్వడం వల్ల గతం గుర్తుకు లేదు. యాక్సిడెంట్ అయ్యాక కళ్ళు తెరిచిన అమ్మకి నాన్న తన స్నేహితుడిగా పరిచయం అయ్యాడు. అమ్మతో తనకి ఎవరూ లేరని చెప్పారు. ఆ తర్వాత అమ్మ నాన్న ఒకే చోట ఉండేవాళ్ళు. నాన్న అమ్మకి అమ్మపై ఉన్న ప్రేమని చెప్తే అమ్మ తనకంటూ ఉన్నది నాన్నే అనుకుంటూ నాన్నతో పెళ్లికి ఒప్పుకుంది. అలా వాళ్ళ పెళ్లితో నేను వాళ్ళకి ఒక బంధంలా జీవితంలోకి చేరాను. ఆ తర్వాత కూడా అమ్మా నాన్నని చాలాసార్లు అడిగింది నిజంగా తనకి ఎవరూ లేరా అని. అప్పుడు నాన్న లేరు అంజనా అని చెప్పుకుంటూ వచ్చేవారు అని కార్తీక్తో చెప్తుంది. ఓహో, కానీ అంజు నాకు మీ అమ్మ లేరని చెప్పింది అంటే అంటూ బాధగా ఇప్పుడు అత్తయ్య లేరా అంటాడు. అరు కార్తీక్ నోటికి అడ్డుగా చేపెట్టి అమ్మ బ్రతికే ఉంది కార్తీక్, కానీ ఎక్కడుందో తెలీదు. దేవ్ అమ్మకి ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నానని చెప్పాడు నాకు. కార్తీక్ ఆ మాటలు విన్నాక అరు వైపు చూస్తూ తన చేయి పట్టుకుని బెడ్పై కూర్చోబెడుతుంటే అరుంధతి నేను బెడ్పై పడుకోను కూర్చోను అని అంటుంది. ఏం కాదులే కూర్చుంటే అంటూ అరుని లాగే కూర్చోబెట్టి అరు వైపు తిరిగి అరు ఇంతకుముందు నువ్వు ఎవరో నేనెవరో, కానీ ఇక్కడికి వచ్చిన కొన్నాళ్ళకి నా మనసుని వశం చేసుకున్నావు. ఒక 15 నిమిషాల ముందు నువ్వే నా లోకం అని చెప్పాను. ఇప్పుడు నువ్వు నా అత్తయ్య కూతురు అని తెలిసింది. ఇప్పుడు నువ్వు నా బాధ్యతవి. నేను నీ హక్కు అరు. మీ అమ్మకి అల్లుడుగా అడుగుతున్నాను, చెప్పు నీ గురించి. ఆ దేవ్ ఎవరు? వాడికి నువ్వు భయపడ్డనేంటి? ఎందుకు బాధపడుతున్నావు? మీ నాన్న వాడి చేతిలో బందీ అయి ఉన్నాడు. అసలు ఏం జరుగుతుంది అంటాడు. చెప్తాను బావా, నా బాధని ఎన్నోసార్లు నీతో పంచుకోవాలనుకున్నాను, కానీ కుదరలేదు. ఇప్పుడు నువ్వే అడుగుతున్నావు కదా, చెప్తాను తప్పకుండా అంటుంది. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి.
థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.